ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లేదు, ఈ పాటికి ల్యాండ్ అయి ఉంటాడు. ముహూర్తం టైంకి వచ్చేస్తాడు. అవునదినా, మీరు కూర్చోండి. అన్నయ్య గారు, మీరు కూర్చోండి. అదితి, నందు, శ్రావ్య కూర్చోండి. బంగారాజు, అందరికి స్వీట్ హాట్ తీసుకురా. తెస్తున్నానమ్మా. అంటే వాడింకా రాలేదన్నమాట. రాకపోవచ్చు కూడా. నిజంగా ఇంద్ర వస్తాడా, లేకపోతే ఈ గౌతంలా హ్యాండ్ ఇస్తాడా? అదేం లేదమ్మా, ఇందిరా మాట అంటే మాటే. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పడు. పంతులు గారు కూడా ఇంకా రానట్టున్నారు. మీరేమో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అంటున్నారు. ముందు మీరు కూర్చోండమ్మా, అన్ని టైంకి జరిగిపోతాయి. మీరేం టెన్షన్ పడకండి. బంగారాజు, స్నాక్స్ త్వరగా తీసుకురా. గౌతమ్ గారు, ఒకసారి ఇలా రండి. రండి. ఏంటండి, ఒక పక్క అదితి వాళ్ళందరూ వచ్చేశారు, ఇంకో పక్క మీ నాన్నగారేమో ఇంద్రగారు మాట తప్పకుండా కంపల్సరీ వస్తారు అని ధైర్యంగా ఉన్నారు. మీరేమో సైలెంట్ గా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదండి. గుండె దడగా ఉంది. మిమ్మల్ని కంగారు పడొద్దని చెప్పాను కదండి. ఈరోజు ఈ శుభకార్యం జరగదు. అదేనండి నా బాధ. జరగకపోతే యామ్ని గారి వాళ్ళు ఊరుకోరు కదా. అదితి గొడవ చేస్తుంది కదా. గొడవ ఏం జరగదండి. అంతా నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటారండి? ఎలా మేనేజ్ చేస్తారు? మీరు ఒక నిమిషం ఉండండి. హలో గౌతమ్, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ప్రతాప్, మీరు రెడీగా ఉన్నారా? ఉన్నాను గౌతమ్. ఎప్పుడు ఆన్ చేయమంటావు? ఒక 10 మినిట్స్ ఆగి ఇందులో ఫోన్ ఆన్ చేయి. ఆ ఫోన్ ఆన్ చేస్తే మీ నాన్నగారు వెంటనే కాల్ చేస్తారు కదా, అప్పుడేం చేయాలి? అది చెప్పడానికే నీకు కాల్ చేశాను. నువ్వు ఇందులో ఫోన్ ఆన్ చేయగానే నాన్న ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఓకే గౌతమ్, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఒక 10 మినిట్స్ ఆగి ఫోన్ ఆన్ చేస్తాను. సరే. గౌతమ్ గారు, ఇది కరెక్ట్ అంటారా? మళ్ళీ మీ నాన్నగారు అమ్మగారు బాధపడతారేమో. ముందు ఈ సిచ్యువేషన్ దాటేస్తే తప్ప అదితి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు హల్లి గారు. ముందు ఈ ప్రాబ్లం తీరితే అదితి తర్వాత తనకి తానే ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఆ తర్వాత నాన్నకేదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. ఏమోనండి, ఏం జరుగుతుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉంది. ఇంద్రగారు ఖచ్చితంగా వస్తారని మీ నాన్నగారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా ప్రతాప్ గారితో కాల్ చేయించి చెప్తే మీ నాన్నగారు డీలా పడిపోతారేమో. నాకు ఆయన గురించే టెన్షన్గా ఉంది. ఎవరికి ఏం కాదండి, నేను చూసుకుంటాను కదా. మీరు కంగారు పడకండి. అంతా నేను చూసుకుంటాను. ఓకేనా? సరే, రండి వెళ్దాం. రండి. అయ్యా నమస్కారం. అందరూ నన్ను క్షమించాలి, రావడానికి కాస్త ఆలస్యం అయింది. అయినా ముహూర్తానికి ఇంకా శుభగడియలు ఉన్నాయి. అనుకున్న టైంకి కార్యం పూర్తి చేద్దాం. పర్వాలేదండి, ముందు మీరు కూర్చోండి. కాఫీ, టీ ఏమైనా తాగుతారా పంతులు గారు? వద్దమ్మా, కార్యం అయ్యాక ఒకేసారి పాలు పుచ్చుకుంటాను. ఆలస్యంగా వచ్చాను కాబట్టి వెంటనే కార్యం మొదలు పెట్టేద్దాం. శుభకార్యం మొదలు పెట్టాలి అంటే అసలు మనిషి రావాలి కదా పంతులు గారు. అసలు మనిషి ఎవరమ్మా? అందరూ ఉన్నాం కదా. అందరం ఉన్నాం, మీరు కూడా వచ్చారు. కానీ పెళ్లి కొడుకు ఇంకా రాలేదు.
అదేంటండి, ఇది పెళ్లి కొడుకులే కదా, వారిక్కడ లేరా? మా వాడు కాశ్మీర్లో ఉంటాడండి. ఆల్రెడీ బయలుదేరాడు, వచ్చేస్తున్నాడు. ఇందక్కడి నుంచి ఈ మాటే చెప్తున్నారు, కానీ ఇంకా రాలేదు. యామిని వచ్చేస్తాడు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడుతుంది నేను కాదండి, వాళ్ళు. మన దగ్గర వాళ్ళేదో దాస్తున్నట్టున్నారు. మళ్ళీ మా దగ్గర ఏం దాస్తున్నారు అంకుల్? దాయడానికి ఏమీ లేదమ్మా. ఏమండి, ఇంద్రకు ఫోన్ చేసి ఎంతవరకు వచ్చాడో కనుక్కోండి. ఫోన్ రింగ్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడే ఫ్లైట్ దిగి ఉంటాడు. హలో నాన్న. ఎక్కడున్నావురా? ఫ్లైట్ దిగావా? గౌతమ్తో కారిచ్చి పంపించమంటావా, లేక నువ్వే క్యాబ్ బుక్ చేసుకుని వస్తావా? నాన్న ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. ఏంట్రా, ఏమైంది? ఇక్కడ అందరూ వచ్చేసారేంద్రా, నీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది? నేను ఇంకా శ్రీనగర్లోనే ఉన్నాను నాన్న. ఏంటి, నువ్వు హైదరాబాద్ రాలేదా? అవును నాన్న. ఎందుకు రాలేదురా? వస్తానన్నావు కదా. అక్కడ ఏదైనా సమస్య? రావాలనే బయలుదేరాను నాన్న, ఫ్లైట్ కూడా ఎక్కాను. కానీ హెవీ రెయిన్ పడడం వల్ల ఫ్లైట్ టేకాఫ్లో వాతావరణం అనుకూలించక చివరి నిమిషంలో ఆపేశారు నాన్న. ఏంటి, వర్షం కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ చేశారా? నువ్వు రాలేకపోతున్నావా? అయితే వాడు నా మాట విన్నాడన్నమాట. వర్షం పడ్డం కూడా ప్లస్ అయింది. అవును నాన్న, దయచేసి ఒక్కసారికి నన్ను క్షమించండి. కావాలంటే నేను వచ్చిన తర్వాత కార్యక్రమం పెట్టేసుకున్నాను నాన్న. ప్రస్తుతానికి క్యాన్సిల్ చేయండి నాన్న. రేయ్, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేసాంరా. ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ టైంలో కార్యక్రమం పోస్ట్పోన్ చేయమంటావేంటి? ఏం చేయమంటారు నాన్న, నాకు రావాలనే ఉంది, కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్నాను నాన్న. నేనెప్పుడు మీ మాట కాదన్ను, ఆ విషయం మీకు తెలుసు. నిజమేరా, కానీ ఇక్కడ అదితి వాళ్ళని పిలిచాను. ఇక్కడ అందరూ నా కళ్ళ ముందే ఉన్నారు. ఇప్పుడు నేను వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఆ